ఆరోగ్య అభిలాషులకు నమస్కారం. ఈరోజు మనం చాలా మంచి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే మన ఐఎంసీ కంపెనీ వారి శానిటరీ నాప్కిన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను శానిటరీ నాప్కిన్స్ అనగానే ఈ వీడియో చూస్తున్నటువంటి జెంట్స్ అంటే మగవాళ్ళు ఈ వీడియో మనకు సంబంధం లేదు, మనకు వద్దు అని పక్కకు తీసేయకండి. ఈ వీడియో చూడడం వలన మన ఇంట్లో ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని అలాగే మన పిల్లల ఆరోగ్యాన్ని మనం ఎంతో కాపాడిన వాళ్ళం అవుతాము. అందువలన ఈ వీడియోను ప్రతి ఒక్కరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ముందుగా మనము ఒక విషయం గురించి చెప్పుకుందాం. ఏంటంటే పూర్వం అంటే మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటూనే చాలా ఆరోగ్యకరమైనటువంటి పిల్లలకు జన్మనిచ్చేవారు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవు. ఎందుకు అలాంటి పరిస్థితులు లేవంటే మన అమ్మమ్మలు నానమ్మలు నెలసరి సమయంలో కాటన్ బట్టను ఉపయోగించుకునేవారు. మరి ఈ రోజుల్లో అలాగా ఉపయోగించుకోవాలంటే కుదిరే పని కాదు. మారిన కాలాన్ని బట్టి ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాల ఎన్నో రకరకాల నాప్కిన్స్ తెచ్చుకొని ఉపయోగించుకుంటూ ఉన్నాం. అవి మంచివా చెడ్డవా లేక ఎలా చేశారు అనేది మనం చూసుకోకుండానే మనకున్నటువంటి బిజీ లైఫ్ వలన మనం తెచ్చుకుని వాడుకోవడం జరుగుతూ ఉంది. మనం అలా తెచ్చుకుని వాడుకోవడం వలన మనం ఎంత ఆరోగ్యాన్ని నష్టపోతున్నామో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మనం ముందుగా దానికోసం తెలుసుకోవడం కోసం మన ఐఎంసీ కంపెనీ వారి శానిటరీ నాప్కిన్స్ ఉపయోగిద్దాము. అలాగే బయట మార్కెట్లో దొరికేటువంటి కొన్ని నాప్కిన్స్ కూడా తెచ్చుకొని మనం ఇప్పుడు డెమో చేద్దాము. చూడండి రండి. ముందుగా మనం బయట మార్కెట్లో దొరికేటువంటి ఒక నాప్కిన్స్ తీసుకున్నాము. నాప్కిన్స్ మనం ఇక్కడ ఉంచుదాం. చూడండి, ఇక్కడ ఒకటి బ్లూగా కనిపిస్తుంది, మధ్యలో కనిపిస్తుంది. ఇక్కడ బ్లూగా ఒకటి కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా ఒక నాప్కిన్స్ను బయటికి తీయాలంటే ఇలా కట్ చేసేయాలి. చూసారు కదా, దీనికి కూడా ఇలాగే కట్ చేసి మనం బయట తీయాలి. ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక యాపిల్ ఉందనుకోండి, ఆ యాపిల్ మనం కట్ చేసి అలాగే పెట్టామనుకోండి మనకున్నటువంటి వాతావరణంలో గంటకంతా అది చాలా నల్లగా మారిపోతుంది. ఎందుకంటే గాలిలో అనేకమైనటువంటి వాతావరణ కాలుష్యం ఉంటుంది కాబట్టి అలాగా నల్లగా అయిపోతుంది. అందుకని మన ఐఎంసీ కంపెనీ వారు అలాగా కట్ చేసి ఓపెన్గా పెట్టకుండా ఇలాగ ఇచ్చారు. చూడండి, ఇలాగా ఒక స్టిక్కర్ లాగా మనకు ఇస్తున్నారు. ఈ స్టిక్కర్ ద్వారా మనం ఇలాగ ఓపెన్ చేయొచ్చు. ఇలాగా ఓపెన్ చేసేయచ్చు. ఇలా ఓపెన్ చేసేసి లోపల ఇలాగా నాప్కిన్స్ ఉంటాయి. వాటిల్లో ఒకటి మనం తీసుకొని మళ్ళీ ఎప్పటిలాగే అస్సలు ఎటువంటి దుమ్ము ఏమి పడకుండా ఇలాగా ప్యాకెట్ క్లోజ్ చేసేయచ్చు. సరే కదా, ఇలా ఓపెన్గా ఉంచకుండా ఇలాగా ప్యాక్ చేసేయచ్చు. దీని లోపల కూడా చాలా చక్కగా ప్యాక్ చేసి మన కంపెనీ వాళ్ళు ఉంచున్నారు. ఇలా తీద్దాము. చూడండి, మన ఐఎంసీ కంపెనీ నాప్కిన్లో ఇలాగా ఒక రెడ్ చిప్ ఉంది. దీనికి వచ్చి బ్లూగా కనిపిస్తుంది, ఇక్కడ రెడ్ ఉంది. దీనికైతే అసలు మధ్యలో ఏమీ కనిపించట్లేదు. చూసారు కదా, 3 మనం ఇక్కడ తీసుకున్నాము. మనం కలర్ కోసం కొంచెం బ్లూ కలర్ యాడ్ చేసుకున్నాం.
మామూలుగా మనకు నెలసరి సమయంలో 10 ml నుంచి 20 ml వరకు రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కప్పు వచ్చేసి 30 ml ఉంది. మనం 30 ml తీసుకుందాం. ఈ 30 ml మనం మొదటగా ఒక బయట దొరికే నాప్కిన్ మీద వేద్దాము. అలాగే ఇంకొక 30 ml మన ఐఎంసీ కంపెనీ వారి శానిటరీ నాప్కిన్స్ పైన వేద్దాము. తర్వాత ఇంకొక 30 ml ఇంకొక నాప్కిన్ పైన కూడా వేద్దాము. ఇది మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఐఎంసీ షాప్లో తెచ్చుకుని మీరు కూడా ఇంటి దగ్గర ప్రయోగించవచ్చు. తప్పకుండా ప్రయోగించండి. ఎటువంటి గుడ్డిగా నమ్మకుండా మనం తెలుసుకుని తర్వాతే మనం ఏదైనా వాడుకుందాం. ఇప్పుడు మనం వీటికి తడి అంటుకుంటుందో లేదో అని మనం చూడడం కోసం చేతికైతే ఏది తెలియదు కాబట్టి కోసం నేను మామూలుగా నోట్స్లో ఉన్నటువంటి పేపర్లు చించాను. మీరు కూడా అలాగే చూడొచ్చు. 3 పైన ఇలాగే పేపర్లు వేద్దాం. ఇది పైన నుంచే తడి వచ్చేసింది. మూడిటి పైన ఇలాగా పేపర్లు మనం వేసుకుందాం. చూసారు కదా, మొదటగా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఫస్ట్ మన ఐఎంసీ పేపర్ మీద నాప్కిన్ మీద పేపర్ వేసి నొక్కుతున్నాను. చూడండి, అస్సలు తడి లేకుండా చాలా పేపర్ పొడిగానే ఉంది. తర్వాత ఇక్కడ బయట దొరికేటువంటి నాప్కిన్ పైన చూశాను, చూడండి తడిగానే ఉంది. ఇక్కడ మనం ఒక కప్పే వేసాం మూడిట్లోనూ, చూడండి అలాగే తడిగా ఉంది. ఎప్పుడైతే ఒత్తిడి అనేది కలుగుతుందో ఇలాగ తడిగా అయిపోయి మనకు ఎక్కువగా ర్యాషెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియా కూడా మన శరీరంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఇలాగా మనకు ఈ తడి అనేది కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చూసాం కదా, అసలు ఎందుకు ఇలాగ ఇది పేపర్ తడి రాలేదు, ఆ పేపర్లు తడి వచ్చాయి. ఇప్పుడు మనం చూడాలంటే దాన్ని కట్ చేద్దాం. కట్ చేస్తే మనకు ఎలాగ ఉపయోగించాలో తెలుస్తుంది కాబట్టి కట్ చేద్దాం. మొట్టమొదటిగా మనకు బయట దొరికేటువంటి నాప్కిన్ కట్ చేద్దాము. ఈ కత్తిరికి కూడా తిరగట్లేదు, చాలా ప్లాస్టిక్ లాగుంది. చూడండి, లోపల ఇదంతా అంటుకొని ఉంది. చూస్తే ఇది ఒక జల్లిగా కనిపిస్తుంది, అంటే ఒక వలలా కనిపిస్తుంది. చూడండి ఎలా సాగుతుందో, ఒక లబ్బర్ లాగా సాగుతూ ఉంది. ఇది ఎటువంటిగా తడిగానే ఉంది. తడిని పీల్చుకున్నా కూడా ఎటువంటిది దీంట్లో లేదు. ఇది తర్వాత లోపల ఏముందో చూడండి, చూసారు కదా, ఒక పేపర్ లాంటిది ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు వేసాం కదా, ఆ కప్పుని మళ్ళీ అది పీల్చుకుందా లేదో మనం కూడా చూద్దాం. అసలు ఎక్కువ కూడా ఒత్తట్లేదు, ఒత్తకుండానే అది ఇలాగ మనకు పోసిన నీళ్లు పోసినట్టే మనకు వెనక్కిచ్చేసింది. లోపల వచ్చి ఇలాగా అసలు దూది కాదు, ఇది పేపరు. మీరు ఇంటి దగ్గర ఒకసారి ప్రయోగించి చూడండి. ఒట్టి పేపరే ఉంది. ఈ కింద కూడా పూర్తిగా లబ్బర్, చూసారా లబ్బర్ ఎలా సాగుతుందో, మొత్తం లబ్బర్ లాగే ఉంది. ఇలాగ ఉండడం వల్ల పైన ఒక లబ్బరు క్లాత్, కింద ఒక లబ్బర్ క్లాత్, మధ్యలో పేపర్ పెట్టి మనకు బయట మార్కెట్లో కొన్ని నాప్కిన్స్ దొరుకుతున్నాయి. అవి వాడుకోవడం వల్ల మనకు చూడండి. ఇప్పుడు మన ఐఎంసీ కంపెనీ వారి నాప్కిన్స్ చూద్దాం. చేయంతా తడిగా అయిపోయింది, అందుకని కొంచెం తుడుచుకుంటున్నాను. ఇప్పుడు మన ఐఎంసీ కంపెనీ వారి శానిటరీ నాప్కిన్స్ మనం కట్ చేసి చూద్దాం.
ఇంతకుముందు దీంట్లో బ్లూ లా కనిపించింది మధ్యలో, కానీ అది వాటర్ పోసేసరికి బ్లూ లేదు, ఏమీ లేదు, ఓన్లీ కలర్ మాత్రం వేసి పెట్టారు. ఇక్కడ మనకి ఫస్ట్ రెడ్ కనిపించింది కదా, ఆ రెడ్ సంబంధించి ఒక చిప్ లాంటిది ఒకటి ఉంది. దీని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. అంతవరకు దీన్ని ఇక్కడ ఉంచి పెడదాము. చూసారా లోపల చూడండి, ఇది ఎటువంటి తడి లేకుండా ఉంది. ఇది ఒరిజినల్ కాటన్ అయితేనే, మంచి కాటన్ అయితేనే ఇలాగా పీచు పీచుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుంది కదా, చింపినా కానీ ఊరికి చిరిగిపోతుంది. చాలా పొడిగా ఉంది. తర్వాత ఇది కూడా ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది కూడా అంటే అస్సలు తడి లేకుండా పొడిగానే ఉంది. చింపితే ఊరికే చినిగిపోతుంది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మనం 2 లేయర్స్ తీసాము. తర్వాత ఇదిగోండి ఇంకోటి 3వ లేయర్ కూడా వచ్చింది. ఇది కూడా ఎటువంటి తడి లేకుండా పొడిగానే ఉంది. ఇప్పుడు మనకు లాస్ట్లో చివరిలో ఇది ఒక జెల్ లాగా మనకు ఉంది. జెల్ లాంటి పదార్థం ఇక్కడ మన కంపెనీ వాళ్ళు ఇక్కడ అమర్చున్నారు. ఇది ఇలా ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 రోజుల్లో అసలు మనం నెలసరి సమయంలో ఉన్నామా అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఆ 3 రోజులు అనేది గడిచిపోతుంటుంది. ఇది ఒక గ్లాసులో తీస్తున్నాను ఈ జెల్ లాంటి పదార్థాన్ని. చూడండి, మీకు పిండి చూపించలేదు కదా, సరే పిండితో ఏమైనా వస్తుందేమో. అసలు మీరు ఒకసారి గమనించుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. మీకు ఒకవేళ ఎక్కడ దొరుకుతుందో తెలియకపోతే మన నెంబర్కి ఫోన్ చేయండి. ఎక్కడ దొరుకుతాయో కూడా మేము తెలియజేస్తాము. తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐఎంసీ షాప్లో తెచ్చుకుని మీరు ఇలా ప్రయోగం చేసి ఆ తర్వాత మీకు నచ్చితేనే వాడుకోండి. చూడండి, కింద కూడా పేపరే ఉంది. ఇది కూడా ఎటువంటి తడి లేకుండా ఉంది. ఇప్పుడు మొత్తం ఇది 4, ఇది ఒకటి 5. ఇది 6వ లేయరు. ఇది కూడా తడి లేదు కింద. ఇది 7వ లేయర్. మొత్తం 7 పొరలతో మన ఐఎన్సీ కంపెనీ వారు శానిటరీ నాప్కిన్స్ తయారు చేసి మనకి ఇచ్చినారు. ఈ కింద ఉన్నటువంటిది కూడా ఎటువంటిగా ఊరికి చింపితే చినిపే లాంటి పేపర్తో తయారు చేసి మనకి ఇచ్చినారు. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులో 1 కప్పే పోసాం కదా, అంటే 30 ml మాత్రం పోస్తున్నాం. ఇది ఇంకా ఏమైనా పీల్చుకునే సామర్థ్యం ఉందో లేదో మనం ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి, ఫస్ట్ ఇందులో మనం 1 కప్పు వేసాం, అంటే 30 ml వేస్తున్నాము. ఇప్పుడు ఇంకో 30 ml కూడా ఇందులో వేద్దాం. అంటే ఫస్ట్ 30 ml, తర్వాత ఇంకో 30 ml వేసాం కాబట్టి మొత్తం 60, అంటే 60 ml అయ్యాయి. ఇంకొక 30 ml కూడా ఇందులో వేద్దాము. అప్పుడు మొత్తం 90, అంటే 90 ml అయ్యాయి అనమాట. అది పీల్చుకుంటుందో లేదో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం ఈ లోపల కొంచెం గాలి తోలుతుంది కాబట్టి పోతాయని అది పెట్టాను. దీన్ని కూడా కట్ చేసి దీని లోపల కూడా ఎలాగా ఉందో చూద్దాం. చూడండి, దీన్ని కూడా కట్ చేస్తాం కదా, చింపుదాము. ఇది ఎలా ఉందో, ఇది ఎలా తయారు చేస్తున్నారో. అసలు చింపితేనే అది మొత్తంగా ఎలాగలాగా వచ్చేసింది. లోపలంతా కూడా తడి తడిగానే ఉంది. ఇది చింపితే చినిగింది, కానీ ఈ లోపల మాత్రం ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఇది కూడా లోపల చూడడానికి దూదిలాగా అనిపిస్తుంది, కానీ ఇది కూడా పేపరే. చూడండి, ఇలాగ పేపర్ లాగా ఉంది. ఇందులో మనం వాటర్ వేసాం కదా ఇందాక, అవి పీల్చుకుందా లేదు చూద్దాం. చూడండి, మనం ఎలాగైతే పోసామో అలాగే వాటర్ మనకు మళ్ళీ వెనక్కి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం ఎప్పుడు ఒత్తిడి మనకు జరుగుతూ ఉంటుందో అలాగా అక్కడ దాంట్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా తడి తడిగా మనకు చిరాకు తెప్పించేలాగా తయారైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది అడుగున కూడా రబ్బర్ లాంటి పెట్టేసి పైన ఒకటి పెట్టేసి
ఇలాగా బయట దొరికేటి ఇవన్నీ ఇలా ఉన్నాయి. మన ఏఎంసీది వచ్చి చూసారు కదా. ఇప్పుడు మీరు దీంట్లో ఇప్పుడు మనం 90 అంటే 90 ml వేసాము. ఇప్పుడు ఇది కింద పోతాయి లేదు ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా ఎలా పోసిన వాటరు అలాగే పీల్చుకునేసింది. ఇప్పుడు నేను దీన్ని తీసి పిండుదాం, ఏమైనా బయటికి వస్తాయేమో. చూడండి, పిండుతూ ఉంటే ఆ జెల్ లాగే ఉంది కానీ అసలు తడి అనేది రావట్లేదు. మీరు ఇంటి దగ్గర తప్పకుండా ప్రయోగించండి, చూడండి, అప్పుడు మీరు దీన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఈ చిప్పు ఉంది కదా, ఈ చిప్పును మనం ఇది ఎలాగా ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు ఇలా పెట్టారనేది ఇప్పుడు తెలుసుకుందాము. మన ఐఎంసీ కంపెనీ వారి శానిటరీ నాప్కిన్స్లో ఈ చిప్పు పొందుపరుచున్నారు కదా, ఈ చిప్పు ఎలా ఉపయోగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ ఒక మేడం వచ్చిన్నారు, మేడంని పిలుద్దాము. రండి మేడం. నమస్కారం మేడం. థ్యాంక్ యూ మేడం, నేను పిలవగానే వచ్చినందుకు. ఇప్పుడు మనం ఒక చిప్పు గురించి డెమో చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక గేమ్ లాగా అనుకోండి మేడం. ఇప్పుడు మీరు ఇలా చేతులు ఇలా పట్టుకోండి, నేను నొక్కుతాను. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను, మీరు కొంచెం లేదు బాగా స్ట్రాంగ్గా ఉన్నాను, ఓకేనా? రెడీనా మేడం? గట్టిగా ఉన్నారు కదా? ఏంటి మేడం వచ్చేస్తున్నారు? చూడండి, అసలు నేను మేడం ఊరికి అసలు వస్తూ ఉంటే ఇంకొకసారి మేడం గట్టిగా ఉన్నాను మేడం. ఏంటి మేడం మేడం అసలు చూడడానికి స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఊరికే అలాగా ఒత్తుతూ ఉంటేనే పడిపోతున్నారు. ఇప్పుడు మన ఐఎన్సీ కంపెనీ వారి శానిటరీ నాప్కిన్స్లో ఈ చిప్ ఇచ్చినారు కదా, ఈ చిప్ అనేది మేడం మీద అంటించుదాం. ఈ చిప్పు మనకు ఎప్పుడైతే తడవడం ప్రారంభిస్తుందో దీంట్లో ఉన్నటువంటి ఇదిగోండి చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేటువంటి ఒక సింబల్ ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే అయస్కాంత శక్తి. ఈ అయస్కాంత శక్తి వలన మనకు ఆ టైంలో చికాకు, నేను స్కూల్కి వెళ్ళలేను, కాలేజీకి వెళ్ళలేను, పని చేసుకోలేను, జాబ్కి అంటే ఉద్యోగానికి వెళ్ళలేను అనేటువంటి ఎటువంటి సమస్య లేకుండా క్షణక్షణానికి మారేటువంటి మానసిక స్థితి, అస్సలు ఎటువంటి చిరాకు లేకుండా, అసలు మనం నెలసరి సమయంలో ఉన్నామా అనేటువంటి ఫీలింగ్ లేకుండా మనం ఎంతో హుషారుగా ఉంటాము, హ్యాపీగా ఆ 3 రోజులు అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ చిప్పును మేడంకి అమర్చాము కదా, ఇప్పుడు మేడంలో ఏమైనా అయస్కాంత శక్తి అనేది ప్రసరించిందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంకొకసారి మేడం ఇప్పుడు మీరు మామూలుగా ఉండండి, ఇందాక గట్టిగా ఉన్నారు, ఇప్పుడు మామూలుగానే ఉండండి, ఏమనుకోకండి. మేడం గట్టిగా అయిపోయారండి. అయ్యో ఏంటి మేడం ఎంత స్ట్రాంగ్ అయితే, ఎంత నేను ప్రయత్నించినా కానీ నా కలుపు వస్తుంది కానీ మేడం అయితే అసలు కదలట్లేదు. ఏంటి మేడం ఇందాక ఫస్ట్ నొప్పిగానే వచ్చేసారు, ఇప్పుడు ఏంటి స్ట్రాంగ్ అయిపోండి. తెలియని శక్తి నాలో వచ్చేసినట్టుంది. ఫస్ట్ మీరు నొక్కినప్పుడు ఏమంటే నాకు మీరు బలవంతంగా నొక్కి ఊరికి నొక్కంగానే పడిపోయేదాన్ని. ఇప్పుడు తెలియకుండా అసలు మీరు నొక్కారా లేదా అని కూడా నాకు తెలియడం లేదు. అసలు నొక్కారా మేడం మీరు? ఎంతసేపు నొక్కారండి, అలిసిపోతున్నాను. ఏంటి అంత స్ట్రాంగ్ అయిపోయారు? ఏమనండి, అసలు మీరైతే నాకు నొక్కినట్టు తెలియలేదు, చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అసలు నేను డెమో చూడడానికని మీరు పిలిచారు, నేను ఇలా డెమోలో పెడతానని తెలియదు, బట్ చాలా బాగుందండి. నేను ఐఎంసీ వాళ్ళు మంచి ఇది ప్రోడక్ట్ చాలా బాగా ఉందండి. మీకు నచ్చిందా మేడం? చాలా బాగా నచ్చిందండి. వాడుకుంటారా? ఖచ్చితంగా వాడుకుంటారండి. మా పాప ఉందండి, పాపకి వాడతాను అండ్ నేను వాడుకుంటాను, మా స్నేహితులకి చెప్తాను, మా బంధువులందరికి కూడా చెప్పి వాడిస్తానండి ఖచ్చితంగా. ఇది వాడుకోవడం వల్ల మీకు ఏమైనా లాభం అనిపిస్తుందా? చాలా లాభం ఉందండి. ఎలాంటి ర్యాషెస్ రావని తెలుస్తుంది, ఎలాంటి జబ్బులకు కూడా లోన్ అవ్వని తెలుస్తుంది, ఆరోగ్యం కూడా వస్తుందండి. ఖచ్చితంగా ఆరోగ్యకరంగా అయితే ఉంటాము. చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చారండి ఐఎంసీ వారు ఇలాంటి ప్రోడక్ట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ ప్రోడక్ట్ మా మీద మనకు అందించిన మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు మేము కరెంట్ అనేది పాస్ చేసాం కదా, ఈ కరెంట్ పాస్ చేసిన కరెంట్ మళ్ళీ తీసేద్దాం, అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీని మనం తీసేద్దాము. ఇప్పుడు మేడంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏమైనా తగ్గిందా లేకపోతే అలాగే ఉందా ఇప్పుడు చూద్దాం. ఇంకొకసారి మేడం ఏమనుకోకండి. ఏంటి మేడం ఫస్ట్ నేను ఊరికి వచ్చేసారు, తర్వాత రాలేదు. ఉండండి మేడం, స్ట్రాంగ్గా మేడం కొంచెం అయితే పడిపోయేలాగున్నారు. ఎక్కువ ఇంకా మేడం ప్రెస్ చేయడం వద్దు. చూడండి ఇప్పుడే మేడం మళ్ళీ పడిపోయారు. ఏమో అండి, తెలియకుండానే పడిపోతున్నానండి. చూడండి, ఇదేమి మ్యాజిక్ అయితే కాదు. మీరు కూడా ఈ మన ఐఎంసీ కంపెనీ వారి శానిటరీ నాప్కిన్స్ తీసుకొని ఇంటి దగ్గర ప్రయోగం చేసుకున్న తర్వాతే మీరు ఉపయోగించుకోండి.
థ్యాంక్ యూ మేడం. మీరు ఇంతవరకు ఇంట్లో పార్టిసిపేట్ చేసేందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన ఐఎంసీ కంపెనీ వారి శానిటరీ నాప్కిన్స్ వాడుకోవడం వలన నెలసరి సమయం అనేది కరెక్ట్గా వస్తుంది. కోపము, చిరాకు, స్ట్రెస్, ర్యాషెస్ అవన్నీ రాకుండా మనకు చాలా అంటే ఆ టైంలో కడుపు నొప్పిని కూడా రానివ్వకుండా దూరం చేస్తుంది. అస్సలు మనం నెలసరి సమయంలో ఉన్నామా లేదా అనేటువంటిది కూడా లేకుండా మనం ఎంతో మామూలు రోజుల్లో జరిగిపోయినట్లుగా మనకు జరిగిపోతుంది. ఎటువంటి ప్రయాణం చేయాలన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చాలా హ్యాపీగా మనం ప్రయాణం కూడా చేసుకుని వచ్చేయచ్చు. ప్రయాణం కానీ మనం చేసే పనులు కానీ జాబ్స్ కానీ స్కూల్కి కాలేజీకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా చాలా మామూలు రోజుల్లో లాగా మనం ఈ యొక్క ఐఎంసీ ప్యాడ్స్ వాడుకోవడం వల్ల మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చివరిగా ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. చూశారు కదండి, మన ఐఎంసీ కంపెనీ వారు ఇలాగా మంచి మంచి ఎంతో మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఎంతో మంచి ఉపయోగపడేటువంటి 300 రకాలకు పైన ఎన్నో రకాలైనటువంటివి మనకు అందించున్నారు మన ఐఎంసీ కంపెనీ వారు. అవన్నీ మనం వాడుకుంటూ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా తీసుకునేలాగా మన ఐఎంసీ కంపెనీ వారు మనకు అందించున్నారు. ఏంటంటే మనం నిద్రలేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, అంటే నిద్రలేసిన తర్వాత బ్రష్, పేస్టు, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, అలాగే టీ పొడి, కూరల్లో వాడుకునేటువంటి వంట నూనె, కారం, పసుపు, మసాలా సంబంధించినటువంటి పొడులు, పాలల్లో కలుపుకునేటువంటి పౌడర్లు, అలాగే మనం ఇంకా ప్రతి ఒక్క ఎన్నో రకాలైనటువంటివి మన ఐఎంసీ కంపెనీ వారు మనకు అందించున్నారు. వాటిని మనం వాడుకుని మనకు నచ్చిన తర్వాత మన ఇతరులకు అంటే మన ఫ్రెండ్స్కు అలాగే తెలియచేయడం వల్ల దీంట్లో ఎన్నో ఉపయోగాలు మనకు మన ఐఎంసీ కంపెనీ వారు ఒక నెల వచ్చేసరికి ఒక జీతంలాగా అంటే 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, ₹1,00,000 వరకు మనం తీసుకునేదాకా మన ఐఎంసీ కంపెనీ వారు మనకు అందించున్నారు. అది ఎలాగంటే మనం ప్రతిరోజు ఎన్నో ఉత్పత్తుల గురించి అంటే ఎన్నో సామాన్ల గురించి ఎంతోమంది తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి ఈ షాపులో బట్టలు చాలా బాగున్నాయి, వెళ్ళి తెచ్చుకోండి, మేము తెచ్చుకున్నాము అని చెప్తాం. అలాగే మనకు నచ్చినటువంటి అక్కడ షాపులో కూరగాయలు చాలా బాగుంటున్నాయి, అక్కడ తెచ్చుకుందాము అని చెప్తాం. అలాగే ఇంకొక షాపులో సరుకులు ఉన్నాయి, అవి చాలా బాగున్నాయని మనం చెప్తూ ఉంటాం. మనం చెప్పడం వల్ల వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ తెచ్చుకోవడం క్రమంలో షాప్ వాళ్ళకు మంచి ఆదాయాన్ని మనం అందించిన వాళ్ళు అవుతున్నాం. కానీ మనకు వాళ్ళు ₹1 ఇస్తున్నారా? ఒకసారి మనమే ప్రశ్నించుకుందాం. మనం వాళ్ళకైతే ఆదాయం చేస్తున్నాం కానీ మనకు ₹1 అనేది కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు ఇంట్లో కావాల్సిన వస్తువులు వాడుకుంటూనే మనం నెలొచ్చేసరికి ఎవరిపైన ఆధారపడకుండా ₹100 నుంచి ₹1,00,000 వరకు తీసుకునే అవకాశం మన ఐఎంసీ కంపెనీ వారు మనకు అందిస్తున్నారు. ఇప్పుడు మనం ఇలాగా నెలకు ఇంట్లో కావాల్సిన వస్తువులు మాత్రమే వాడుకున్నాం. మనం ఏమి ఎవరిని మోసం చేసి ఏదైతే చెప్పట్లేదు. ఆరోగ్యాన్ని ఇచ్చేటివి మంచి పేరున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటివి ఇవి మనం తెలియజేయడం వల్ల ఎవరికైనా ఇవి తెలియజేసామంటే వాళ్ళకు ఒక మంచి ఆరోగ్యంతో పాటు వాళ్ళకు ఆనందంతో పాటు వాళ్ళకు ఆదాయాన్ని కూడా మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కానీ వాళ్ళకి ఎటువంటి హాని చేసిన వాళ్ళైతే కాదు. ఇది మనం తెలుసుకుందాము, ఇలాగే మనం వాడుకుంటూ మనం ఇతరులకు తెలియజేస్తూ మనం మంచి ఒక ఉన్నతమైన స్థితికి పోవాలని కోరుకుంటూ మన ఐఎంసీ కంపెనీ వారు మనకు అందించున్నారు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు అందరూ ధన్యవాదాలు. ఇంకొక మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుసుకుందాము. గుడ్ ఐఎంసీ.